ఇప్పటం గ్రామానికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగేశ్వరమ్మతో మాట్లాడిన తర్వాత ఇప్పటం గ్రామంలో కొంతమంది స్థానిక ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది ఆయనకి తమ సమస్యలను కూడా దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏంటమ్మా, డిప్యూటీ సీఎం వచ్చారు కదా, ఏం చెప్పారు మీకు? అసలు ఇక్కడికి రావటం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. కానీ ఆ జనంలో నేను చూడలేనని ఇక్కడ ఆగిపోయాను. మాట్లాడాను. ఏంటమ్మా అన్నాడు. 2 సంవత్సరాల మట్టి నాకు పక్షవాతం వచ్చిందండి, నాకు పెన్షన్ కూడా రావట్లేదు, మేము లేనోళ్ళం అని చెప్పాను. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలవమంటే మా తమ్ముడు ఉంటే పిలిచాను. పిలిస్తే మాట్లాడాడు, పెన్షన్కి రాసుకున్నాడు. మరి తర్వాత మరి ఏమో తెలియదు ఇక. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చూస్తే. నేను ఇప్పుడు ఎంతవరకు చూడలేదు కదా, జనసేన పెట్టినప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అంతమంది జనంలో నేను వెళ్ళలేనని ఇక్కడ ఆపాడు. మాట్లాడాడు. ఆపారు మాట్లాడాడు. ఏంటమ్మా నీ సమస్య అన్నాడు. 2 సంవత్సరాలు నిన్న వెళ్ళిపోయి 3వ సంవత్సరం వస్తుంది, నాకేమీ లేదు, పెన్షన్ కూడా రావటం లేదు అని చెప్పి అడిగితే మరి రాసుకున్నాడు. మరి తర్వాత తెలియదు ఇక. ఇంకా బాగుంది. నాయకులు ఫాలోఅప్ చేస్తారు. మా ఊరు నాయకుడు అండి, ఆయన పట్టించుకోవడని ఇక్కడ ఆపాను. పట్టించుకోడు. కాగితం లాంటిది ఏమన్నా ఇచ్చారా, లేకపోతే ఊరికి చెప్పారా? కాగితం ఏమి ఇవ్వలేదండి, ఊరికి నేను మాట్లాడాను. మాట్లాడాను. ఆగి మాట్లాడాడు. బాగానే ఉంది. పార్టీ ఆఫీస్కి రమ్మని కూడా చెప్తున్నారు కదా, ఏదన్నా సమస్య ఉంటే ఇప్పటంలో రమ్మని చెప్తున్నారండి. మా ఆయనకి ఏమో తెలియదండి, ఆయన కొంచెం అమాయకుడు. నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఎవరో లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకని చెప్పేసి ఇంకా మా ఊళ్ళో వాళ్ళు ఏమో పట్టించుకోవట్లేదు. అందుకని అధికారులు ఏమన్నారు, మీకు ఏదైనా సహాయం కావాలంటే మేము చేస్తాం అన్నారు. పక్షవాతం వచ్చింది కదా, పెన్షన్ కోసం అప్లై చేశారు అసలు మీరు? చేసి ఇక్కడ కాగితాలు తీసుకుని తిరుగురు రాశారండి. తిరుగురు వెళ్ళాము. అక్కడ సొంతూరా? మాది ఈ ఊరే. అక్కడ డాక్టర్ గారు చేత సంతకాలు పెట్టించుకోమంటే వెళ్ళాం. కృష్ణా జిల్లా తిరుగు వెళ్తే ఆయన పెట్టలేదు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు పక్షవాతం వచ్చింది అన్నారు మీరు, ఈ 4 రోజులు పోయితే మళ్ళీ సరైనవి అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి అన్నాడండి ఆయన. 2 ఏళ్ళు అయిపోయింది. నేను వెళ్ళొచ్చి కూడా సంవత్సరం పైన అవుతుందండి. ఇంకప్పటి నుంచి ఇల్లు పెన్షన్కి రాపించుకోవటం లేదు. మరి తీసుకెళ్తామని వచ్చిన వాళ్ళు లేరు. మా అధికారులు ఉన్నారు కదండి, ఓట్లకని వచ్చి అడిగిన వాళ్ళని అడిగితే తీసుకెళ్తాం అంటున్నారు. కానీ ఎట్లా తీసుకెళ్లాలో తెలియదు అంటున్నారండి. అదేంటయ్యా, మరి ఏదన్నా మాట్లాడి రమ్మంటే వస్తాం కదా అని అంటే పట్టించుకోవట్లేదు అసలు. అందుకని చెప్పి ఆయన ఆపేశాను. మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు చెప్పారు కదా, మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే కంపల్సరీగా ఇది మేము ఆయన దృష్టికి తీసుకోవాలి. ఏం చెప్పాలంటే అండి, మేము బాగా పేదవాళ్ళం అండి, పని చేసుకుంటే తింటాం, లేకపోతే లేదు. అందుకని చెప్పి నా పరిస్థితి ఇది ఇట్లా ఉందండి. మరి నాకు పెన్షన్ కూడా రాయలేదు. 2 సంవత్సరాలు వెళ్ళిపోయి 3వ సంవత్సరం వచ్చిందండి. ఇట్లా ఉందండి అని చెప్తానికని చెప్పి ఆపాను. పెన్షన్కి రాపించుకుందామని ఆపాను. ఏదన్నా కత్తి సాయం చేస్తాడని ఆపాను. మా ఆయన ఏమో లేడు, పనికి వెళ్ళిపోయాడు. ఇక నేను మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పిలువంటే మా తమ్ముడిని పిలిచాను. మాట్లాడాడు ఆయనతోటి. మాట్లాడి ఫోన్ నెంబర్ రాసుకున్నాడు, నా పేరు దాంట్లో పేరు రాసుకున్నారు. ఇంకంతే. మరి ఈ వస్తాయి రాతాయి అని రాదనేది తెలియదండి నాకు. ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానైనా గతంలో కూడా వచ్చారు కదా. మేము తెలిసిన కాడి నుంచి వాళ్ళ అన్నయ్య పవన్ కళ్యాణ్ ఇద్దరిని చూసాను. అంతే ముంగలో రామారావుతో చూసాను. ఇంకా తర్వాత రామారావుని చూశాను. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే చూస్తాం, తెలీదు. అంత చూడలేకపోయారా? వెళ్ళలేకపోయాం. జనం కదండి, ఎక్కడెక్కడ జనం అంతా వస్తారు కదా, అందుకని వెళ్ళలేకపోయాం. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తే అక్కడ పడనెడతారని చెప్పేసి కాలు బాగలేదు, చెయ్యి బాగా. ఇప్పుడు ఇక్కడ పడనెట్టారు, మా తమ్ముడు పట్టుకున్నాడు. అందుకని చెప్పేసి ఆయనతో మాట్లాడాను. మీ ఇంటి దగ్గరకు వచ్చి వెహికల్ ఆపి చూసారుగా, ఆనందంగా ఉంది? బాగుంది. ఇంకా అక్కడికి వెళ్ళాం కానీ జనం అందరు ఇక్కడే ఆపితే ఇక్కడ చాలా మంది పోగయ్యేవాళ్ళు. నేను ఒక్కదాన్ని అయిపోయాను. అదే. మీ పేరండి? పాప అండి. మాధు పాప. అయితే అది చెప్తున్నారు. ఆయన మీరు కూడా మాట్లాడారు కదా, ఏమన్నారండి? అదేనండి, ఆమెకి హెల్త్ బాగోక పెన్షన్ కార్డుకి అప్లై చేసింది.
చేసినా కానీ చూస్తాంలే అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈవేళ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి కలవడానికి ప్రయత్నించింది. అక్కడ జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఆడికి వెళ్ళలేకపోయింది. మధ్యలో ఆపుతారని చెప్పి ఆమె ఆపి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. ఆమె సమస్యను అసలు ఆపుతారని అనుకున్నారా? అనుకున్నాను. చూస్తూ ఉంటాం కదండి, ఆమెకి హెల్త్ బాగోలేదు కదా, చూసి ఆపుతారని తెలుసండి. అయినా బాగోలేదు కదా అందుకని చెప్పి ఏంటి అసలు నడవడంలో ఏంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎట్లా సమస్యలు అనేది ఏం లేదు సార్. సమస్యలు అంతా బాగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళకపోవడానికి ఇక్కడ ఆపి ఆ సమస్యని మన పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవడం జరిగింది. ఒకవేళ పార్టీ ఆఫీస్కి ఏమైనా తీసుకెళ్ళిపోయారు? మేము వెళ్తానికి మేము వేరే పనుల మీద తిరుగుతూ ఉంటాం సార్, కుదరదు. వాళ్ళు హస్బెండ్ ఉన్నారు, అల్లుడు వాళ్ళు ఉన్నారు కానీ మాకు వెళ్ళడానికి కుదరలేదు. అది అంతే లేదు. ఇప్పుడు ఆ సమస్య చెప్పుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆనందంగా ఉంది. ఆనందం. ఒక ఆలోచన. అవునండి, ఇద్దరు ఆలోచన ఉంది. ఆల్రెడీ గతంలో చాలా మంది చేసి ఉన్నారు కాబట్టి ఏమి కూడా సాయం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించినా కానీ ఆమె నడవలేని పక్షంలో వెళ్ళలేక ఇక్కడే ఉంది. వెళ్ళే మార్గంలో ఆపి మా అక్కయ్య అండి. మీరు రిక్వెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అడగాలంటే చెప్పండి. లేదు సార్, ఏం లేదండి. మాది పొలం కూడా చిన్న సమస్య ఒకటి ఉందండి. అది ఒకటి, ఇంక పెన్షన్ ఒకటి ఆమెకి కొంచెం సాయం చేస్తే మాకు హ్యాపీ అండి. ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా కూడా ఇప్పటం పర్యటనలో అయితే వీళ్ళిద్దరిని కూడా కలవడం జరిగింది పవన్ కళ్యాణ్. వీళ్ళకి ఏదైతే సమస్య ఈ పెన్షన్ రావాలి అనే విధంగా 2 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడా రాకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కంపల్సరీగా తమ సమస్య పరిష్కారం అవుతుందనే విధంగా మేము అనుకుంటున్నాం అనే విధంగా కూడా వీళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్ ఇప్పటి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.